హలో టెస్టర్స్. ఈరోజు మనం చెప్పుకునే ఇంటర్వ్యూ క్వశ్చన్ వచ్చేసి దిస్ వర్సెస్ సూపర్ కీవర్డ్స్. సో జావాలో మనకి దిస్ అనే కీవర్డ్ ఏ సినారియోలో యూజ్ చేస్తాము, సూపర్ అనే కీవర్డ్ ఏ కేసులో యూజ్ చేస్తాం అనేది చూస్తాము. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్ట్రింగ్ కస్టమర్ అడ్రస్. ఓకే, స్ట్రింగ్ కస్టమర్ అడ్రస్ అని చెప్పి ఒకటి ఉందన్నమాట. కస్టమర్ అడ్రస్ లెట్స్ ఏ లైన్ 1 కామా హైదరాబాద్ అని చెప్పి రాశా. ఓకే, ఇది నాకు ఒక స్ట్రింగ్ వేరియబుల్ అనమాట. ఓకే, ఇది నాకు ఒక స్ట్రింగ్ వేరియబుల్. ఈ పర్టికులర్ కస్టమర్ అడ్రస్ ఓకే నాకు ఏదన్నా మెథడ్ లోపల ఓకే మెథడ్కి నేను ఆర్గ్యుమెంట్స్గా ఇచ్చాను అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, సేమ్ వేరియబుల్ని నేను పారామీటరైజేషన్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ నాకు గెట్ బ్యాలెన్స్ అనేది ఉంది కదా, ఈ మెథడ్కి నేను పారామీటరైజేషన్ అనేది చేశాను అనమాట. ఇదంతా నేను రిమూవ్ చేసేస్తున్నా, అడిషనల్ లైన్స్ ఉన్నాయని చెప్పి. ఓకే, నేను రిమూవ్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ గెట్ బ్యాలెన్స్ అనే మెథడ్కి నేను పారామీటరైజేషన్ చేసింది ఓకే ఒక వేరియబుల్. ఇది చూడండి, ఇది నాకు లోకల్ టు ఓకే కస్టమర్ అడ్రస్ అనేది లోకల్ టు దిస్ గెట్ బ్యాలెన్స్ అనే మెథడ్ అనమాట. ఓకే, లోకల్ టు గెట్ బ్యాలెన్స్ అనే మెథడ్ ఈ కస్టమర్ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను దీన్ని కనుక క్లిక్ చేస్తే నాకు ఏది హైలైట్ అవుతుంది? ఓన్లీ పర్టికులర్ లోకల్ పారామీటర్ అనేది, లోకల్ వేరియబుల్ పారామీటర్ అనేది నాకు హైలైట్ అవుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఓన్లీ గ్లోబల్ పారామీటర్ మటుకే హైలైట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను ఇక్కడ చూడండి, ఇది కామెంట్ చేసేసి system.out.println అని చెప్పి ఈ కస్టమర్ అడ్రస్ని నేను ఓకే సో ఇక్కడ కస్టమర్ అడ్రస్ అని చెప్పి ప్రింట్ చేస్తే నాకు ఏది ప్రయారిటీ తీసుకుంటుంది అంటే, మనకి బై డిఫాల్ట్ లోకల్ వేరియబుల్స్ అనేది ప్రయారిటీ తీసుకుంటుంది. ఓకే, సో చూడండి, నాకు లోకల్ వేరియబుల్ అనమాట. ఇది గ్లోబల్గా ఏమి హైలైట్ అవ్వట్లేదు, నాకు ఇది లోకల్ వేరియబుల్ అనమాట. దీన్ని మనం మెయిన్ మెథడ్లో కాల్ చేసుకొని చూద్దాం ఏది ప్రింట్ అవుతుందో. ఓకే, మెయిన్ ఇది స్టాటిక్ చేద్దాం, ఎందుకంటే మెయిన్ మెథడ్ స్టాటిక్ కాబట్టి నాన్ స్టాటిక్ మెథడ్స్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోకుండా మనకి తీసుకోదు. సో ఇక్కడ గెట్ బ్యాలెన్స్ అని చెప్పి దీని పారామీటరైజేషన్ మనం పంపాలి కదా. లెట్సే ఒంగోలు అని చెప్పి ఇచ్చా. ఓకే, సో నేను ఇప్పుడు రన్ చేస్తే నాకు వాల్యూ ఏమొస్తుంది? లైన్ 1 హైదరాబాద్ వస్తుందా, లేకపోతే ఒంగోలు వస్తుందా అంటే, వెన్ ఎవర్ దేర్ ఈస్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద లోకల్ వేరియబుల్ అండ్ ద గ్లోబల్ వేరియబుల్, బై డిఫాల్ట్ లోకల్ ఓకే లోకల్ వేరియబుల్ టేక్స్ ద ప్రయారిటీ. ఓకే, సో సేవ్ చేసేస్తున్నా, ఇక్కడ రన్ చేస్తున్నా చూడండి. ఓకే, ఇది అన్నెసరీ ఓకే ఇందాకటి మెథడ్ ఎర్రర్ చూపిస్తుంది, ఇది రిమూవ్ చేశాను. ఓకే, సేవ్ చేసి రన్ అనేది చేస్తున్నాను. నాకు లోకల్ వేరియబుల్స్కి ఏదైతే వాల్యూ ఇచ్చానో ఆ స్ట్రింగ్ అనేది వచ్చిందనమాట. ఎందుకు? వెన్ దేర్ ఈజ్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద లోకల్ వేరియబుల్ అండ్ ద గ్లోబల్ వేరియబుల్ ఓకే మనకి బై డిఫాల్ట్ లోకల్ వేరియబుల్ అనేది హిట్ అయ్యిద్ది అనమాట. ఓకే, లోకల్ వేరియబుల్ అనేది వచ్చింది. మరి నాకు స్పెసిఫిక్గా లోకల్ వేరియబుల్ ఏమొద్దు, స్పెసిఫిక్గా నాకు గ్లోబల్ వేరియబుల్ కావాలి. ఓకే, సో బై డిఫాల్ట్ వీళ్ళు ఇచ్చేది లోకల్ వేరియబుల్, కానీ నాకు లోకల్ వేరియబుల్ వద్దు, నాకు ప్రింట్ అవ్వాల్సింది గ్లోబల్ వేరియబుల్ అని చెప్పి చెప్పాలంటే ఏం చెప్పాలంటే, సో గ్లోబల్ వేరియబుల్ అంటే ఏం చెప్పాలి మనం? ఇక్కడ దిస్ డాట్ అని చెప్పి యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ డాట్ అనేది యూజ్ చేస్తే ఇక్కడ మనకు ఛాలెంజ్ ఉంది. దిస్ అనేది మనకి ఆబ్జెక్ట్ రిలేటెడ్. సో ఆబ్జెక్ట్స్ అంటే అది నాన్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి ఇది స్టాటిక్. ఓకే, సో ఇది స్టాటిక్ అనేది రిమూవ్ చేసేస్తున్నాం. ఇక్కడ స్టాటిక్ అనేది రిమూవ్ చేసేసి దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం, ఎందుకంటే మనకి ఆబ్జెక్ట్ నాన్ స్టాటిక్ రిలేటెడ్ కాబట్టి. న్యూ అకౌంట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మెథడ్ని ఎలా కాల్ చేయాలి? మనం ఆబ్జెక్ట్ రెఫరెన్స్తో కాల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏమంటున్నాను? దిస్ డాట్ కస్టమర్ నేమ్. ఓకే, సో వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ ద ఓకే దిస్ డాట్ కస్టమర్ నేమ్, నాకు ఏది హైలైట్ అవుతుంది? గ్లోబల్ వేరియబుల్ హైలైట్ అవుతుంది. ఓకే, దిస్ అంటే ఏంటి నాకు? ఓకే, దిస్ అంటే నాన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్ అనమాట. ఓకే, దిస్ అంటే నాకు నాన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, ఒకవేళ ఈ దిస్ అనేది నేను తీసేస్తే ఓకే దిస్ తీసేస్తే నాకు ఏది హైలైట్ అవుతుంది చూసారా? లోకల్ వేరియబుల్ అనమాట. ఓకే, దిస్ ఇస్తే మనకి
గ్లోబల్ వేరియబుల్, దిస్ తీసేస్తే లోకల్ వేరియబుల్ అనమాట. ఓకే, ఇప్పుడు నాకు స్పెసిఫిక్గా ఓకే ఇది నేను పారామీటరైజేషన్కి ఆర్గ్యుమెంట్ దేనికి పాస్ చేస్తాను, లోకల్ వేరియబుల్కి. కానీ ఎప్పుడైతే నేను దిస్ డాట్ కస్టమర్ అడ్రస్ అంటున్నానో నాకు ఏది కాల్ చేసుకుంటుంది, ఇది కాల్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తున్నాను చూడండి. ఓకే, లైన్ 1 హైదరాబాద్ బికాస్ వీఆర్ పాయింటింగ్ అవుట్ టు గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో ఇలా కూడా మనకి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగ దిస్ కాకుండా సూపర్ అని చెప్పి కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, దిస్ కాకుండా సూపర్ అని కూడా యూజ్ చేస్తాము. అది ఎలాగా సూపర్ అంటే మనకి ఎప్పుడైతే ఈ పర్టికులర్ క్లాస్కి పేరెంట్ ఏమైనా ఉంటే గనక ఓకే ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని కానీ మెథడ్స్ని కానీ మనం రిఫర్ చేయడానికి సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఓకే, ఇది నాకు అకౌంట్ డీటెయిల్స్ అనే క్లాస్ కదా, నేను ఏం చేస్తున్నా అంటే లోన్ డిపార్ట్మెంట్ అనే క్లాస్ పేరెంట్ కింద పెట్టుకుంటున్నాను. ఓకే, లోన్ డిపార్ట్మెంట్ అనే క్లాసు నేను ఇప్పుడు పేరెంట్ కింద పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ లోన్ డిపార్ట్మెంట్స్ అనే క్లాస్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ అనేది రాస్తున్నా. ఓకే, సో ఇక్కడ నేను ఒక గ్లోబల్ వేరియబుల్ అనేది రాస్తున్నాను అనమాట. స్ట్రింగ్ కస్టమర్ ఆక్యుపేషన్. ఓకే, కస్టమర్ ఆక్యుపేషన్ అని చెప్పి ప్రొఫెషనల్ అని చెప్పి రాశాను అనమాట. ఓకే, ప్రొఫెషనల్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పి ఎప్పుడైతే నేను ఓకే ఇది నాకు పేరెంట్గా ఉంది కదా, సో పేరెంట్గా ఉన్నప్పుడు ఏంటి నేను పేరెంట్లో ఉన్న గ్లోబల్ వేరియబుల్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నాకు కస్టమర్ ఆక్యుపేషన్ అంటే ఏది ప్రింట్ అవుతుంది, కస్టమర్ ఆక్యుపేషన్ అంటే డైరెక్ట్గా నాకు ప్రొఫెషనల్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఒకసారి రన్ చేస్తున్నా చూడండి. ఓకే, ప్రొఫెషనల్ అనేది ప్రింట్ అయింది. బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ ద లోకల్ వేరియబుల్ అండ్ ద గ్లోబల్ వేరియబుల్, ఓకే రెండిటికి సేమ్ డేటా కనుక ఉంటే ఓకే ఇప్పుడు నాకేంటి లోకల్ వేరియబుల్. ఓకే, లోకల్ వేరియబుల్కి ఇక్కడ నేను పారామీటరైజేషన్ చూడండి. ఓకే, ఆక్యుపేషన్ వచ్చేసి బిజినెస్ అని చెప్పి ఇస్తున్నా. ఓకే, బిజినెస్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఇదేంటి లోకల్ వేరియబుల్కి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇన్పుట్ అక్కడి నుంచి వచ్చినప్పుడు ఈవెన్ దో ఐ హ్యావ్ పేరెంట్ వేరియబుల్, ఓకే పేరెంట్ విత్ ద సేమ్ గ్లోబల్ వేరియబుల్, నాకు లోకల్ వేరియబులే ప్రయారిటీ కాబట్టి నాకేమొస్తుంది బిజినెస్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, బిజినెస్ అనేది వచ్చింది. మరి ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు పేరెంట్లో ఉన్న గ్లోబల్ వేరియబుల్ యూజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, సో సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సూపర్ విల్ రిప్రజెంట్ ఎనీ ఆఫ్ ద పేరెంట్ క్లాసెస్. ఓకే, సూపర్ విల్ రిప్రజెంట్ ఎనీ ఆఫ్ ద పేరెంట్ క్లాసెస్. ఓకే, ఇప్పుడు సూపర్ అంటే ఏంటి మనకి పేరెంట్ క్లాస్లో ఉన్నదన్నమాట. పేరెంట్ క్లాస్లో ఏముంది ఇక్కడ నాకు కస్టమర్ ఆక్యుపేషన్ వచ్చేసి ప్రొఫెషనల్ ఉంది కాబట్టి అక్కడ నాకు ప్రొఫెషనల్ అనేది ప్రింట్ అయ్యింది. ఓకే, సో ఇంటర్వ్యూలో మీకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ అండ్ ద సూపర్ కీవర్డ్స్. ఓకే, దిస్ అండ్ సూపర్ కీవర్డ్స్ అంటే ఏం చెప్పాలి, సో దిస్ కీవర్డ్ విల్ రిప్రజెంట్ కరెంట్ క్లాస్ గ్లోబల్ ఆబ్జెక్ట్. ఓకే, కరెంట్ క్లాస్ నాన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్స్ కరెంట్. ఓకే, సూపర్ కీవర్డ్ రిప్రజెంట్ పేరెంట్ క్లాస్ నాన్ స్టాటిక్ గ్లోబల్ వేరియబుల్. ఓకే, సో అదనమాట. ఓకే, సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఏ డిఫరెన్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ the local variable and the global variable, and if you want to print specifically the what data, okay based on the data we'll use the this super keyword or without the this and super keywords. Okay, whenever there is a సేమ్ నేమ్స్, ఓకే రెండు సేమ్ నేమ్స్ గ్లోబల్ వేరియబుల్కి లోకల్ వేరియబుల్కి కాన్ఫ్లిక్ట్ అయితే కనుక ఓకే ఇంటర్వ్యూలో ఇది చాలా ట్రిక్కీగా అడుగుతూ ఉంటారు. బట్ యూ హ్యావ్ టు బి very confident and make sure okay how exactly this is working. Okay, so keyword and in which case this keyword will be used and in which case super keyword will be used. Okay, ఇలాగా ట్రిక్కీగా అటు తిప్పి ఇటు తిప్పి ఈ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటారు. ఏ క్వశ్చన్ ఎలా అడిగినా మన కాన్సెప్ట్లో కాన్ఫిడెంట్గా ఉంటాం కాబట్టి ఎటు తిప్పి అడిగినా కానీ మనం ఆన్సర్ చేసేలాగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.